చిట్టి బంతి చూసారా? ఒకటి తెచ్చి వేసాను. మీకు వీడియో చేసానో లేదో నాకు గుర్తులేదండి. చూడండి చిట్టి బంతి 3-4 చోట్ల వేసాను. బాగా వచ్చినాయండి. ఈ పూలు అంటే నాకు ఎందుకో ఇష్టం. అంటే అందంగా ఉంటాయి కదా, అందుకనేసి చాలా ఇష్టం అనమాట. వేసాను. వేసినందుకు పర్వాలేదు, బాగానే వచ్చినాయండి. చూడండి ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. ఈ బంతి అయినా కానీ నేను పెట్టిన మొక్కల్లో నేను ఒక బంతి వేస్తానండి. ఒక బంతి మొక్క వేస్తాను. ఎందుకంటే మట్టిని ఎప్పుడు గుల్లగా ఉంచుతుంది, ఎక్కువ క్రిములు రావట. ఇక్కడ ఒకటి పెట్టానండి. ఇది 3వది అనమాట. ఇది ఇంకా మొగ్గ మీద ఉంది. ఇది వేరే కొమ్మ. ఇదిగోండి, ఈసారి మా పూలన్నీ ఇలాగ అయిపోయినాయి. ఈ రేక బంతే వచ్చేసినాయి, పోతు పూలే. ఏమో మరి ఏమవుతుందో తెలీదు. ఇది ఇప్పుడే స్టార్ట్ అయినాయి, వస్తున్నాయండి. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ పూత అయిపోతుంది కదా, మళ్ళీ ఎండిపోతాయి. నేను ఎక్కువ కోసుకోను. నేను పూజల టైంలోనే కోస్తాను. తర్వాత చెట్లకు ఉంటే అందంగా ఉంటాయని అలా వదిలేస్తాను. అవి మళ్ళీ తీసి తొక్కలు తీసేసి అందులో కొన్ని వేసేస్తాను. వచ్చిన కాడికి వస్తాయి కదా, అందుకనేసి. ఈ ప్రతి దాంట్లోని ఒక బంతి మొక్క ఉంటే మట్టి గుల్లగా ఉంటుంది ఎప్పుడు. మరేంటి క్రిములు కీటకాలు ఎక్కువ రావు. ఆ స్మెల్కి బాగుంటాయంటండి. పువ్వులు కొన్ని ఎండిపోయిన పువ్వులు తీసాను, చూపిస్తాను. చూసారా, ఎండిపోయి అన్నీ ఇది చేశాను. ఇంకా ఇలా వేసేస్తుంటానండి. అలా వేసేస్తుంటాను. వచ్చిన కాడికి 1-2 వస్తాయి కదా, ఏదో టైంలో మనకి ఏదో ఒక పనికి ఉపయోగపడతాయని ఇలా వేసేస్తాం. మళ్ళీ మనకి ఏ పూజలు కాట్లకి ఉపయోగపడతాయి, అందుకని అలా వేసేస్తుంటాను. ఓకే అండి, అలా వేస్తాను అన్నమాట. చూపిందామని చేశాను. ఇదిగోండి బంతి. ఓకే అండి, బాయ్ అండి.